హలో! హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీలత. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ అండి. సో, ఇది నా బర్త్‌డే వ్లాగ్ అండి. సో, నా బర్త్‌డే వ్లాగ్ మా పాప చేసింది నా బర్త్‌డేని. సో, చూడండి నా వీడియో చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కేక్ కట్ చేయాలా? కేక్ కట్ చేయాలా? చిన్న కత్తి ఇంకొక షార్ప్ తీసేది ఉంది కదా, చిన్న కత్తి షార్ప్ తీసేది ఉంది. హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది ఓపెన్ చేయి. చాక్లెట్ చాక్లెట్. హ్యాపీ బర్త్డే మై మమ్మీ. మై మమ్మీ మై మమ్మీ మై మమ్మీ. సూపర్ నైస్ నైస్ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో చిన్నది కూడా వచ్చింది. ఏంటి చిన్నది వచ్చింది? అవునా? చిన్న జిబ్బ కూడా వచ్చిందా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏం లేవు. సో, ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ టెంపుల్కి వచ్చానండి. మా దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాను. సో, ఇంకా టెంపుల్కి వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను. సో, ఇంకా నేను బర్త్డే ఎందుకు సెలబ్రేట్ చేసుకోను ఏంటి అనేది ఇప్పుడు వస్తుంది చూడండి. థ్యాంక్ యూ అండి. To you. Happy Lighting. birthday to you. Happy birthday to dear mummy. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings, dear mummy. Many greetings to you. థ్యాంక్ యూ బంగారం. లవ్ యూ బంగారం. లైట్ ఇస్తా ఒకసారి ప్లీజ్. సరే. ఏసీ వస్తలేదేమమ్మా ఇంకా? ఇదా ఇట్లా ఓపెన్ చేయాలా? సో, ఈరోజు నా బర్త్డే. సో, నా బర్త్డే కాబట్టి మా పాప నాకు గిఫ్ట్ ఇస్తుంది. సో, ఆమె ప్రొద్దున్నే ఆల్రెడీ గిఫ్ట్ అయిపోయింది. ఒకటి హ్యాండ్ బ్యాగ్ ఇచ్చింది నాకు గిఫ్ట్. సో, అది హ్యాండ్ బ్యాగ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆమె గ్రీటింగ్స్ తయారు చేసుకున్నది. సో, ఆ గ్రీటింగ్ ఇస్తుంది నాకు. సో, అవి చూపిస్తున్నాను మీకు. సో, ఇది చూడండి నా కోసం. హ్యాపీ బర్త్డే మమ్మీ. హ్యాపీ బర్త్డే మమ్మీ. కనబడుతుందా మీకు? కనబడుతుందా? హ్యాపీ బర్త్డే మమ్మీ. హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ. లవ్ యూ మా. లవ్ యూ సో మచ్. తర్వాత ఇట్లా చిన్న గిఫ్టా? ఎట్లా అయింది ఇప్పుడు? ఇది ఇట్లా ఓపెన్ చేయి. సరే చేస్తా. నువ్వే ఓపెన్ చేసి ఇచ్చిన. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మమ్మీ. ఇది కూడా హ్యాపీ బర్త్డే మమ్మీ. మా పాప తన స్వహస్తాలతో తయారు చేసినటువంటి గిఫ్టులండి ఇది. తన స్వహస్తాలతోటి తయారు చేసిన గిఫ్ట్. సో, నాకు డే టైంలో ఇవన్నీ తీసుకొని వీడియో చేయడానికి టైం కుదరలేదు. సో, అందుకనేసి ఇంకా ఇప్పుడు వీడియో తీస్తున్నాము. సో, ఇది ఎందుకంటే నాకు మెమరీ లాగా ఉండిపోతుందని తీసుడు. సో, చూడండి మా పాప ఇచ్చినటువంటి గిఫ్ట్. హ్యాపీ బర్త్డే మమ్మీ. తర్వాత ఓపెన్ చేయాలా? ఓకే, ఓపెన్ చేసి ఇచ్చిన. థ్యాంక్ యూ. సో, ఇందులో ఇది ఇంకో గిఫ్ట్. సో, ఇందులో మా పాప ఏమో రాసింది, అది నేను చదివి వినిపిస్తాను చూడండి.
హ్యాపీ బర్త్డే మామ్. ఐ లవ్ యూ మమ్మీ. మై బెస్ట్ ఈజ్ ఏ మామ్. మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ మమ్మీ. మై గుడ్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ ఏ మమ్మీ. హ్యాపీ బర్త్డే మై డియర్ మమ్మీ. లవ్ యూ నాన్న. లవ్ యూ సో మచ్ బంగారం. లవ్ యూ నాన్న. తర్వాత చింపాలా ఇది? సీజర్ తోటి ఉన్నది చింపేసాయి. మా పాప చూసారా, ఇది సీజర్ తోటి కడి చేసి ఉన్నది కట్ చేయాలని పెట్టింది. చూసారా, సీరియస్లీ మా పాప. అబ్బా. సో ఇది కట్ చేస్తున్నాను చూడండి. ఏముంది బంగారం? సర్ప్రైజ్ బంగారం. సర్ప్రైజ్. వాట్ ఇస్ సర్ప్రైజ్? వాట్ ఇస్ ద సర్ప్రైజ్? తెలియదు నాన్న. చింపుతా, మరి ఇట్లా చింపుతా. బా, కూలింగ్ ఇంకా స్టార్ట్ అయిపోలేదేమో, వేడి అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మా పాప చూసారు ఎంత నీట్గా చింపిందో. అదే నేనైతే చాలా తేడా ఉంది మా పాపకు నాకు. మా పాప చాలా క్లాస్, నేను చాలా మాస్. వావ్, కలర్సా బంగారా? కలర్స్ ఇది చిన్న నోట్బుక్ లేకపోతే ఏంటిది? ఇది ఏంటిదా నాన్న? హ్యాపీ బర్త్డే మమ్మీ. హ్యాపీ బర్త్డే మమ్మీ. సో ఇక్కడ కలర్స్ కూడా వేసింది చూసారా? ఇక్కడ కలర్స్ వేసింది చూసారా? పాప హ్యాపీ బర్త్డే మమ్మీ. ఇది నాన్న తీసిస్తావా? ఐ లవ్ యూ మమ్మీ. ఐ లవ్ యూ మమ్మీ. లవ్ యూ బంగారం. లవ్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్ బంగారం. లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ మమ్మీ. సో దీని మీద ఏం రాసిందంటే, కేక్ గిఫ్ట్ మమ్మీ, మై స్వీట్ మమ్మీ. చూసారా, సీరియస్లీ మా పాప ఎంత మంచిగా ఆమె స్వహస్తాలతోటి ఆమె తయారు చేసింది. హ్యాపీ బర్త్డే మై డియర్ మమ్మీ. హ్యాపీ బర్త్డే మామ్. చూసారా, మా పాప నాకు తెలియకుండా ప్రిపేర్ చేసింది. అంటే నాతోటి గమ్ కొనిపించుకుంది కానీ నాకు కనబడద్దు, నువ్వు చూడకు మమ్మీ, నువ్వు కళ్ళు మూసుకో, అటు ఇటు పో అని చెప్పేసి ఆమె సపరేట్గా ఇటు ఒక పక్కకి వచ్చేసి ఆమె 15 రోజుల నుంచి ప్రిపేర్ చేసుకుంటున్నది. ఆమె 15 డేస్ నుంచి నాకు గిఫ్టులు తయారు చేస్తున్నది నా బిడ్డ. చూసారా ఎంత సీరియస్లీ మా పాప చాలా గ్రేట్ అండి. చాలా ప్రేమిస్తుంది మా పాప నన్ను. థ్యాంక్ యూ వెరీ మచ్. నచ్చింది నాకు అన్నీ నచ్చినాయి బంగారం. అన్నీ నువ్వే చేసినావు కాబట్టి నాకు అన్నీ నచ్చినాయి. హాహాహా, ఏంటన్నానా ఇది? కట్టు. బాబా నాకు ఒకసారి రింగ్ తయారు చేసింది చూడండి. ఏముంది బంగారం? మమ్మీ బొమ్మ. ఇది చూడండి, ఇదిగోండి గిఫ్ట్, ఇదిగోండి. తర్వాత ఏముంది బంగారం? చాక్లెట్స్. ఇవి నేను అస్సలు కొనివ్వనండి మా పాపకు. బర్త్డే అది వాళ్ళ స్కూల్లో అక్కడ చేస్తారు కదా, అప్పుడు పిల్లలు ఇస్తారు కదా, ఆ చాక్లెట్స్ దాచిపెట్టుకొని నా బర్త్డేకి ఇచ్చింది. నేను అస్సలు ఇలాంటివి కొనివ్వను. సో ఇవి చాక్లెట్స్. తర్వాత ఇంకేమో 3 చిట్టీలు ఉన్నాయి బంగారం. బాక్స్ కూడా ఎంత బాగా ప్రిపేర్ చేసింది చూసారా, ఎంత బాగా తయారు చేసింది మా పాప బాక్స్ని. చూడండి, చాలా బాగా తయారు చేసి. నీకు బాగా, నువ్వు మంచిదాన్ని నాన్న, చాలా మంచిదాన్ని బంగారం. హ్యాపీ బర్త్డే మై డియర్ మమ్మీ. హ్యాపీ బర్త్డే మై డియర్ మమ్మీ. లవ్ యూ రా నాన్న. లవ్ యూ సో మచ్. చూసారా అండి, అదేంటి డైమండ్ రింగ్ పెట్టుకున్నా కూడా ఇంత హ్యాపీ రాదు. సో కరెక్ట్ సెట్ అయింది నా ఫింగర్కి. చూసారా ఎంత బాగా సెట్ అయింది నా ఫింగర్కి. సీరియస్లీ అండి, డైమండ్ రింగ్ కూడా దీనికి మ్యాచ్ కాదు, అంత గొప్ప రింగ్ ఇచ్చింది నా బిడ్డ. ఇవన్నీ నేను దాచిపెట్టుకుంటా. మా పాప ఇచ్చే గిఫ్ట్స్ అన్నీ నేను దాచిపెట్టుకుంటా.
ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ మమ్మీ, లవ్ యూ బంగారం, లవ్ యూ సో మచ్. నెక్స్ట్ ఈ గిఫ్ట్ ఇంకొకటి ఏదో ఉన్నదిరా నాన్న. మై స్వీటీ మమ్మీ, మై స్వీట్ మామ్, మై స్వీట్ మామ్. స్వీటీ స్వీటీనా? మై స్వీటీ మామ్, మై స్వీటీ మామ్. ఇది కూడా తప్పే చదివిన స్వీటీ మమ్మీ. అయ్యో మై స్వీటీ మమ్మీ. స్వీట్ అన్నావు. కళ్ళద్దాలు లేవు కదరా, అందుకే సరిగ్గా కనబడలేదు. తప్పండి. సరే. ఓహో ఇక్కడ చూసారా, ఇప్పుడు కొంచెం కూల్ అవుతుందిరా నాన్న. ఐ లవ్ యూ మమ్మీ అండ్ మై స్వీటీ మామ్, హ్యాపీ బర్త్డే మమ్మీ. లవ్ యూ రా నాన్న, లవ్ యూ సో మచ్ బంగారం, లవ్ యూ రా నాన్న, లవ్ యూ సో మచ్. నా తండ్రి, నా చిట్టి తండ్రి, నా చిట్టి తల్లి, చిట్టి తండ్రి, నా చిట్టి చిట్టి తండ్రి, నా చిట్టి తండ్రి. ఇంతేనా? ఇంకొన్నాయా గిఫ్ట్స్? ఇంతేనా? బర్త్డే వీడియో కొంచెం పెట్టాను, తర్వాత గిఫ్ట్ లేదు పెడుతున్నాను నేను. కానీ సో ఏంటంటే నేను బర్త్డేని సెలబ్రేట్ చేసుకోనండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు కలిసి రాలేదు. సీరియస్లీ నేను అసలు ఉంటనో పోతానో కూడా తెలియని సిచ్యువేషన్లో ఉండేట నేను పుట్టినప్పుడు. అలాంటి సిచ్యువేషన్ నుంచి నన్ను మా అమ్మ బతికించి ఇక్కడ వరకు తీసుకొచ్చింది. కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి కూడా బర్త్డేలు అనేది పని రాలేదు. సో అందుకే నేను కొత్త డ్రెస్ వేసుకోను. నేను యాక్చువల్గా నేను ఏది సెలబ్రేట్ చేసుకోను. సో ఈరోజు కేక్ ఎందుకు కట్ చేస్తావు మరి అనేసి మీరు అనొచ్చు. సో అది కేకు తీసుకొచ్చాను కానీ దాని మీద స్పార్క్లు వచ్చేది, కానీ అటువంటిది ఇది పెట్టలేదు నేను. బికాజ్ నేను సెలబ్రేట్ చేసుకున్న కదా, మా డాడీకి అది పక్షవాతం అనేది వచ్చింది. ఇదే రోజు 2011 ఇదే రోజు. అసలు మా అందరి పరిస్థితి ఏంటో అర్థం కాని సిచ్యువేషన్ ఉండే అన్నట్టు. అసలు ఆ సిచ్యువేషన్ తలుచుకుంటే ఇప్పటికీ కళ్ళల్లో నీళ్ళు వస్తుంది. సో ఇదే రోజు ఇప్పుడు రాస్తలే బంగారం వద్దు. చూసారా మా పాప తీసుకొచ్చింది, దాని అన్న ఇక్కడ కూర్చో, అట్లరా అట్లరా. అయితే ఇదే రోజు మమ్మ మెల్లగా నాన్న, ఇదే రోజు 2011 ఇదే రోజు. సో అది చాలా హారబుల్ అండి, అలాంటిది ఎవ్వరికి రావద్దు, శత్రువులకు కూడా అలాంటి సిచ్యువేషన్ రావద్దు. చాలా అసలు మేమైతే నేనైతే అసలు తట్టుకోలేకపోయినా నేను ఆ సిచ్యువేషన్, అది అంబులెన్స్ అది ఇది అసలు మేము. సో అందుకనేసి నేను అస్సలు సెలబ్రేట్ చేసుకున్నాను. మా పాప అన్నది, మమ్మీ నువ్వు చీర కట్టుకో, మమ్మీ నువ్వు పువ్వులు పెట్టుకో, మమ్మీ నువ్వు అది చేద్దాం, మమ్మీ ఇది చేద్దాం అని మా పాపకి ఏం తెలుసు అండి, పాప చిన్నపిల్ల, ఆమెకు తెలియదు కదా. సో నేను ఈరోజు చెప్పిన ఆమెకు తాతయ్య అలా సరిగ్గా నడవలేకపోవడానికి కారణం ఇదే రోజు, అందుకనేసి నేను సెలబ్రేట్ చేసుకోను, అద్దు నేను కొత్త డ్రెస్ వేసుకోను అంటే అప్పుడు ఓకే మమ్మీ ఓకే అనేసి అన్నది. సో నేను 1 month నుంచి ఇంకో 2 days అయితే నీ బర్త్డే వస్తుంది, ఇంకో 1 week అయితే నీ బర్త్డే వస్తుంది, ఇంకో 30 days అయితే నీ బర్త్డే వస్తుందని ఇట్లా కౌంట్ చేసుడు అన్నట్టు మా పాప అట్లా. అందుకనేసి ఇక ఆమె అంతా ఎగ్జైట్ తోటి ఉన్నది కదా అనేసి కేక్ తీసుకొని వచ్చింది అన్నట్టు. కేక్ తీసుకొని వచ్చి మా పాప కేక్ తీసుకొస్తే కామన్గా తింటుంది కదా నా బిడ్డ, మామూలుగా తీసుకొని వచ్చిన పీసెస్ లాగా తీసుకొని వచ్చినా నా బిడ్డ నేను తింటాం. మామూలుగా ఇట్లా రౌండ్గా ఫుల్ కేక్ తీసుకొచ్చినా కూడా నా బిడ్డ నేను తింటాం కదా. సో అదేదో ఇట్లనే తీసుకొచ్చి ఆమె సరదా ఎందుకు కాదనాలా అన్నట్టుగా కేక్ తీసుకొచ్చి కేక్ కట్ చేశాను. దాని మీద దాన్ని ఏమంటారు బంగారం, ఇట్లా స్పార్క్ లాగా వస్తుంది కదా క్యాండిల్, అటువంటిది కూడా నేను తీసుకురాలేదు, ఎందుకంటే నేను చెయ్యను అన్నట్టుగా. నేను చేయలేదు. ఇప్పుడు రొటీన్ సాటర్డే ఇట్లా గడుస్తుంది. మాకు రొటీన్ సాటర్డే ఏదో పూజ చేసుకోవడం, ఏదో ఇంత టిఫిన్ చేసుకొని తినడం, మళ్ళీ నైట్లో డిన్నర్ అన్నం అది వండుకొని డిన్నర్ వండుకొని తినడం, అంతే. అదే రొటీన్ లైఫ్ లాగా చేసేసుకున్నాను, కానీ స్పెషల్ లాగా అయితే చేసుకోలేదు. జనరల్గా నేను టెంపుల్కి వెళ్తే కూడా అక్కడ టెంపుల్లో స్వామివారికి అన్నీ అలంకరిస్తున్నారు. సో మామూలుగా వెళ్ళి దండం పెట్టేసుకొని వచ్చాను నేను. అట్లా గడిచింది. అంతేకాని నేను స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవడం బర్త్డే అనేది అసలు చేసుకోనండి, ఎందుకంటే నా లైఫ్లో అది మా డాడీకి అలా అవ్వడం నేను తట్టుకోలేకపోయినా అన్నట్టు. సో అందుకనేసి నేను సెలబ్రేట్ చేసుకోను. సో
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ గిఫ్ట్ల వీడియో ఎందుకు తీసాను అంటే నాకు మెమరీ లాగా ఉండిపోతుందని. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ది కూడా ఇట్లా లాంగ్ వీడియో ఏం చేయలేదు, కాకపోతే షార్ట్గానే మా పాప గిఫ్ట్ ఇచ్చే వీడియో తీసుకొని ఉంది నా దగ్గర. అది రేపు అప్లోడ్ చేస్తాను. ఈరోజు గిఫ్ట్ పెట్టింది ఈరోజు అప్లోడ్ చేశాను నేను. సో నేను లాస్ట్ ఇయర్దేమో రేపు అప్లోడ్ చేస్తా అనేసి అనుకుంటున్నాను. సో అది అండి మొత్తానికి నా బర్త్డే స్టోరీ. ఎందుకంటే నేను ఉంటానో పోతానో కూడా తెలియని సిచ్యువేషన్ అన్నట్టు అప్పుడు నేను పుట్టినప్పుడు. సో అందుకనేసి ఇంకా ఇది సెలబ్రేట్ చేసుకోను. అలా అట్లా అంతే. ఎంతైనా కూడా కొంచెం మనం తగ్గి ఉండడమే చాలా బెటర్. అందుకనేసి నేను ఏది అంత పెద్దగా సెలబ్రేట్ చేసుకోను అన్నట్టు. సో నేను మంచిగా సంతోషంగా జరుపుకునేది అంటే వరలక్ష్మి వ్రతం, దీపావళి. ఇవి రెండు మాత్రం చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాను అట్లా. సో ఇదండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.